बोलो सियावर रामचंद्र भगवान की జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇప్పుడు మనం అయోధ్యనాథ్ మందిరంలో దక్షిణ భారతంలో ఒకటే విగ్రహం ఉంది. నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. సో మనం ఈ వీడియో పర్పస్ ఏంటంటే విగ్రహంలో లైక్ స్పెసిఫిక్లీ ఈ విగ్రహం స్పెషల్ ఎందుకు, ఈ విగ్రహాన్ని చూస్తే మనకి రామనాథంలో ఉన్న దేవతలు అందరూ ఈ విగ్రహంలోనే కనిపిస్తారు. ఇప్పుడు ఈ విగ్రహం ఇంపార్టెన్స్ ఏందో అరుణ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ట ఏంటంటే మనకి ఈ విగ్రహం అనేది 9 టన్నుల ఒక విగ్రహంలో 32 విగ్రహాలు అనేవి చెక్కబడి ఉన్నాయి. మీరు చూసుకుంటూ ఉంటే మన మధ్యలో ఉన్న శ్రీరాములు, సీతామాత, వెనకల వరదలక్ష్మ శత్రుఘ్నులు, మన శ్రీవారు, లక్ష్మీదేవి, కింద ఇక్కడ చూస్తే హనుమంతుడు, జాంబవంతుడు, భీషణుడు, గరుత్మంతుడు, వాలి, హయగ్రీవ స్వామి, సమతమూర్తులందరూ ఈ విగ్రహంలో ఉన్నారన్నమాట. ఈ ప్రతిష్ట ఏంటంటే ఈ ఒక్క విగ్రహాన్ని చెక్కడానికి ఆల్మోస్ట్ మనకు 5 years అనేది పట్టిందన్నమాట. ఈ విగ్రహం ఓన్లీ మన దక్షిణ దేశంలో మన హైదరాబాద్ భాగ్యనగరంలో మాత్రమే ఉంది. ఇలాంటి విగ్రహాలు మన దేశం వ్యాప్తంగా 4 దిక్కుల 4 విగ్రహాలు అనేవి ఉండబట్ట. అందుకే ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు మీరు వచ్చి కంపల్సరీ ఈ శాస్త్రిపురం అయోధ్య టెంపుల్లో దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విగ్రహాన్ని దర్శించడానికి మీరు మీ యొక్క ఫ్యామిలీతో 27th March 2026 మన రామనవమికి మన అయోధ్యనాథ్ మందిర్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఉన్న కార్యక్రమాలన్నీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అనేది కార్యక్రమాలు ఉంటాయి. ఈ అన్ని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అయోధ్య శాస్త్రిపురం టెంపుల్ మేమందరినీ ఆహ్వానిస్తుంది. జై శ్రీరామ్.